నమస్తే అండి, వెల్కమ్ టు విజయ మా ఊరు ఛానల్. నేను విజయలక్ష్మిని. తిరుమల క్షేత్ర విశేషాలతో కూడిన తిరుమల వైభవం సిరీస్లో భాగంగా నిన్నటి వీడియోలో తిరుమల కొండ మీద ఒకేసారి శ్రీమన్నారాయణుని 2 అవతారాలను దర్శించుకునే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్పుకున్నాం కదా. ఆ అవతారాలేంటి, ఎందుకు దర్శించుకోవాలి, ఏ విధంగా దర్శించుకోవాలి అన్నది కూడా మనం నిన్నటి వీడియోలో తెలుసుకున్నాం. ఒకవేళ ఆ వీడియో గనక చూడకపోతే తప్పకుండా ఆ వీడియోను చూడండి, ఆ విశేషాలు తెలుసుకోండి. మరి ఈ రోజు వీడియోలో తిరుమలలో మనం మాడవీధులు అన్న మాట ఎక్కువగా వింటూ ఉంటాం. తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వరునికి సంబంధించి ఏ ఉత్సవం జరిగినా లేదంటే ప్రతిరోజు నిత్యోత్సవాల్లో భాగంగా కూడా స్వామివారిని ఊరేగించడం అనేది ఈ మాడవీధుల్లోనే జరుగుతుంది. ఈ మాడవీధుల్లోనే స్వామివారు వివిధ రకాలైనటువంటి వాహనాల మీద ఊరేగుతూ విహరిస్తూ ఉంటారు. అసలు ఈ మాడవీధులు అంటే ఏంటి, తిరుమలలో మాడవీధుల ప్రాశస్త్యమేంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. తమిళంలో ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే ఇళ్లున్న వీధులను పవిత్రంగా భావించి మాడాం అని పిలుస్తారు. అదే మాడవీధులుగా మారింది. ఒకప్పుడు ఆలయం చుట్టూ స్వామివారు వాహనంలో ఊరేగడానికి గాను సరైనటువంటి వీధులుండేవి కాదట. అంచేత బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ ఇక్కడ చేసినా కూడా మిగతా కార్యక్రమాలు అంటే ఊరేగింపులన్నీ కూడా తిరుచానూరులో జరిపేవారు. అయితే అలా కాకుండా శ్రీవారి ఉత్సవాలన్నీ కూడా శ్రీవారి ఆలయ సమీపంలోనే కొండ మీదే జరిగేటట్టుగా ఏర్పాటు చేయాలి అనుకున్నారు శ్రీ రామానుజాచార్యుల వారు. శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీవారి ఆలయం చుట్టూ విశాలంగా వీధులను ఏర్పాటు చేసి స్వామివారు ఆ వీధుల్లో ఊరేగేందుకు ఏర్పాట్లు చేశారు. తిరుమల ఆలయం చుట్టూ 4 మాడవీధులుంటాయి. వీటిని 4 వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు. తూర్పు మాడవీధి, ఆలయం తూర్పు ముఖంగా ఎదురుగా ఉన్నదే తూర్పు మాడవీధి. శ్రీవారి ఆలయం ముందు నుండి పుష్కరిణి వరకు ఉండే వీధిని తూర్పు మాడవీధి అంటారు. ఒకప్పుడు పుష్కరిణి గట్టుపైన కూడా ఇళ్లుండేవట. ఈ వీధిలోనే శ్రీవారి కొయ్య రథం కూడా ఉండేది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న వీధిని సన్నిధి వీధి అంటారు. ఒకప్పుడు సన్నిధి వీధి 1000 కాళ్ల మండపం ఉండేవి. సన్నిధి వీధికి ఇరుప్రక్కల అంగళ్ళుండేవి. ఈ వీధికి ప్రారంభంలో గొల్ల మండపం ఉండేది. క్రీస్తు శకం 1464 నాటి శాసనం ప్రకారం ఎర్రకంపదేవ కుమారుడు సాళువ మల్లయ్య దేవ మహారాయ 1000 కాళ్ల మండపం కట్టించారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా కళా నైపుణ్యం గల చారిత్రాత్మక కట్టడం 1000 కాళ్ల మండపం తొలగించబడింది. ఇక దక్షిణ మాడవీధి, ఈ వీధిలోనే తిరుమల నంబి గుడి ఉంది. దీని పక్కనే ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి గుడికి చేరే వంతెన కిందే ఒకప్పుడు గుర్రాల పాక ఉండేదట. కొండకొచ్చినటువంటి రాజులందరూ కూడా గుర్రాలను అక్కడ కట్టివేస్తూ ఉండేవారట. ఈ వీధి మొదట్లో ఊంజల్ మండపం ఉంది. ఇది వరకు శ్రీవారికి ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ ఈ మండపంలోనే జరిగేవి. ప్రతిరోజు సాయంత్రం శ్రీనివాసుడు తన ప్రియ సఖులతో ఈ మండపంలోనే ఊయల ఊగుతూ భక్తులకు కనువిందు చేసేవాడు. దీన్ని ఇటీవల ఆలయం ముందున్నటువంటి విశాల ప్రాంగణంలోకి మార్చడం జరిగింది. తిరుమల నంబి గుడి తర్వాత ఉగ్రాణం అంటే ప్రసాదాలు తయారీకి అవసరమైన సరుకులు నిలవ ఉంచే చోటు అది ఉంటుంది. ఇక పడమర మాడవీధి, ఆలయానికి వెనక వైపున ఉన్నదే పడమర మాడవీధి. ఒకప్పుడు ఎన్నో మఠాలు, సత్రాలు ఉండేవిక్కడ. ప్రస్తుతం తిరుమల చినజీయర్ స్వామి మఠం, కర్ణాటక కళ్యాణ మండపం, వసంత మండపం ఉన్నాయి. అనంతాళ్వార్ తోట శ్రీవారి ఆలయానికి పడమర దిక్కులోనే ఉంటుంది. ఇక ఉత్తర మాడవీధి, ప్రస్తుత పుష్కరిణికి పడమటి వైపున పాత పుష్కరిణి ఉండేది. అచ్యుతరాయలు 16వ శతాబ్దంలో మళ్లీ తవ్వించి అచ్యుతరాయ కోనేరు అని పేరు మార్చాడని చెబుతారు. కొందరు ఆ పేరుతో మరో కోనేరు తవ్వించాడని కూడా మరో కథనం చెప్తారు. ఏది ఏమైనా పుష్కరిణిగానే ప్రసిద్ధి చెందింది. ఉత్తర మాడవీధిలో ఉత్తరాదివారి మఠం, తిరుమల నంబి తోళపు కైంకర్య నిలయం, అహోబిల మఠం, శ్రీ వైఖానస అర్చక నిలయం ఈ వీధిలోనే ఉన్నాయి. స్వామి పుష్కరిణి కూడా ఈ వీధిలోనే ఉంది. శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో వరాహస్వామి ఆలయం ఉంది. ఒకప్పుడు ఈ వీధిలోనే తాళ్లపాక వారి ఇల్లు ఉండేది. తరిగొండ వెంగమాంబ మొదట్లో ఇదే వీధిలో ఉన్న ఇంటిలో నివసించేదట. ఆమె సమాధి తరిగొండ బృందావనం ఇదే వీధిలో అర్చకుల క్వార్టర్స్ వెనక ఉంటుంది. ఒకప్పుడు రాజులు విడిది చేసే అంతఃపురం కూడా ఈ వీధిలోనే ఉండేదని చెబుతారు. ఉత్తర మాడవీధిలోనే పుష్కరిణి ఒడ్డున శ్రీ వ్యాసరాజ మంటపం, అలాగే ఆంజనేయ స్వామి సన్నిధి, శ్రీ వికనస మహర్షి సన్నిధి ఉంటాయి. వాటికెదురుగా శ్రీ రాధాకృష్ణ ఆలయం, శ్రీ హయగ్రీవ మందిరం ఉంటాయి. ఆనంద నిలయం చుట్టూ ఉన్న ఈ 4 మాడవీధులలో చేసే ప్రదక్షిణకి మహాప్రదక్షిణ అని పేరు.
తిరుమలలో స్వామివారికి జరిగే అన్ని ఉత్సవాలలోనూ స్వామివారు ఈ 4 మాడవీధులలోనే ఊరేగుతారు, విహరిస్తారు. ఇవి తిరుమల మాడవీధులకున్నటువంటి చరిత్ర. ఇక తిరుమలలో మరొక ముఖ్యమైనటువంటి స్థలం, చూడవలసినటువంటి దర్శనీయ స్థలం బేడి ఆంజనేయ స్వామి ఆలయం. తిరుమల చేరుకోగానే అఖిలాండానికి ఎదురుగా ముకుళించిన 2 చేతులతో శ్రీవారికి నమస్కరిస్తూ ఉన్న ఆంజనేయుడు కొలువు తీరిన చిన్న ఆలయం ఉంటుంది. అదే బేడి ఆంజనేయ స్వామి ఆలయం. అఖిలాండం అంటే స్వామివారి ఆలయానికి ఎదురుగా విశాలమైన మెట్లతో ఒక ప్రదేశం ఉంటుంది కదా. భక్తులు బారులు తీరి అక్కడే ఆ మెట్లపైనే కూర్చుంటారు. ఆ మెట్లకు పక్కన భక్తులు కొబ్బరికాయలు కొట్టి హారతులు వెలిగిస్తూ ఉంటారు. ఎప్పుడు హారతుల వెలుగులతో ప్రజ్వరిల్లుతూ ఉంటుంది ఆ ప్రదేశం. అదే అఖిలాండం. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇదే అఖిలాండం. ఈ అఖిలాండానికి సమీపంలోనే బేడి ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో ఆంజనేయునికి చేతులకు బేడీలు వేసినట్టుగా ఉంటాయి. దీనికి సంబంధించి ఒక పురాణ కథనం ఉంది. ఆ కథనం ఏంటి అన్నది రేపటి వీడియోలో తెలుసుకుందాం. మరి అంతవరకు సెలవు. నమస్తే.